వందే మాతరం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. గత వారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన అగ్రరాజ్యం అమెరికాలో చిచ్చురేపుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుతిన్ కలిసి టయోటా ఫార్చునర్ కారులో కలిసి ప్రయాణించిన సెల్ఫీ అమెరికా రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ భారత్ ని రష్యా వైపునకు నెట్టివేస్తున్నారని, ఇది మన దేశానికి చేటు కాగలదని చట్టసభ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్ 4న భారత్లో దిగిన పుతిన్ కి మోదీ ఘనస్వాగతం పలికి ఒకే కారులో ఇద్దరు కలిసి ప్రధాని అధికారిక నివాసం వరకు ప్రయాణించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని మోదీ స్వయంగా పుతిన్ కి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఇద్దరు ఒకే కారులో ప్రయాణించారు. ఆ సమయంలో వీరిద్దరూ తీసుకున్న ఓ సెల్ఫీ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఆ సెల్ఫీ ఫోటో ముఖ్యంగా అమెరికా రాజకీయాలను కుదిపేస్తోంది. వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడుతూ, ఆ కారు ప్రయాణం నా ఆలోచన, మా స్నేహానికి నిదర్శనం. ఆ సమయంలో మేము మాట్లాడుతూనే ఉన్నాం. చర్చించుకోవడానికి ఎప్పుడు ఏదో ఒక అంశం ఉంటుంది అని పేర్కొన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్పై అమెరికా విధించిన భారీ సుంకాల నేపథ్యంలో పుతిన్ పర్యటనకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. ఈ క్రమంలో ప్రతిపక్ష డెమోక్రాట్లు తీవ్ర విమర్శలు గుప్పించారు. అమెరికా వ్యవహార శైలి భారత్ని రష్యా వైపునకు నెట్టివేస్తోందని అమెరికా చట్టసభ సభ్యురాలు డెమోక్రాట్ నేత సిడ్నీ కామ్లాగర్ విమర్శించారు. ఈ ఒక్క చిత్రం అనేక సందేశాలు ఇస్తుందని పేర్కొంటూ ఈ సందర్భంగా భారత్పై ట్రంప్ ప్రభుత్వ వైఖరిని ఆమె ప్రశ్నించారు. ఇలాంటి విధానాలు అమెరికా భారత్ మధ్య ఉన్న వ్యూహాత్మక పరస్పర అవగాహనకు నష్టం చేకూరుస్తాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ని దూరం చేసుకుంటే అమెరికాకే నష్టమని ఆమె హెచ్చరించారు. వ్యూహాత్మక భాగస్వామ్యులను ప్రత్యర్థుల వైపు మళ్లించడం ద్వారా నోబుల్ బహుమతి గెలవలేరు అంటూ ట్రంప్పై ఆమె వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇప్పటికైనా ట్రంప్ ప్రభుత్వ వైఖరిలో మార్పు రావాలని ఆమె స్పష్టం చేశారు. క్వాడ్, వర్ధమాన రక్షణ సాంకేతిక భాగస్వామ్యం, విశ్వసనీయత, సప్లై చైన్ మేనేజ్మెంట్ సహా అనేక అంశాలతో భారత్ అమెరికా ద్వైపాక్షిక బంధాన్ని బైడెన్ యంత్రాంగం బలోపేతం చేస్తే ట్రంప్ దీనిని పూర్తిగా విచ్ఛిన్నం చేశారని ఆమె ఆరోపించారు. ట్రంప్ తన తీరు మార్చుకోకపోతే భారత్ను కోల్పోయినా అమెరికా అధ్యక్షుడిగా మిగిలిపోతారని ఆమె హెచ్చరించారు. మరో చట్టసభ సభ్యురాలు ప్రమీలా జైపాల్ కూడా ట్రంప్ విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సుంకాల వల్ల ఇటు అమెరికన్లు అటు భారతీయులు సవాళ్లను ఎదుర్కొంటున్నారని, అవి భారత ఆర్థిక వ్యవస్థను, అమెరికా వ్యాపారాలను దెబ్బతీస్తున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ అమెరికా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ధృవ జయశంకర్ మాట్లాడుతూ, పాకిస్తాన్ సైనిక నాయకత్వంపై ట్రంప్ యంత్రాంగం చూపుతున్న అభిమానాన్ని ప్రశంసించారు. భారత్కి వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని ఎగదోసే పాక్తో ఇలాంటి సంబంధాలను ఆయన వ్యతిరేకించారు. మరో చట్టసభ సభ్యుడు బిల్ హ్యూజ్ మాట్లాడుతూ, వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటిని, స్వేచ్ఛాయుత ఇండో పసిఫిక్ పరిరక్షణకు భారత్ అవసరాన్ని నొక్కి చెప్పారు. భారత్ అమెరికా సంబంధాలు కేవలం వ్యాపారపరమైనవి మాత్రమే కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఆందోళనను హౌస్ ప్యారిస్ అఫైర్స్ సౌత్ అండ్ సెంట్రల్ ఏషియా సబ్ కమిటీ ముందు వీరు వ్యక్తం చేశారు. ఏదేమైనా ఇక్కడ స్నేహం అక్కడ మంటను రగిల్చి బర్నర్ల కోసం ఎత్తుక్కునేలాగా చేస్తున్నారు. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్తున్నానండి, ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాత్రమే నిజాలను నిర్భయంగా చెప్పే ధైర్యాన్ని మాకు ఇస్తుంది. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి. ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతనందించండి. మీరు చేసే చిన్న సహాయం కూడా ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.